విరామనంతరం ఏసిటీ న్యూస్ కి పునఃస్వాగతం. స్థానిక పడమర వీధి పాత గంగానమ్మ గుడి ప్రాంగణంలో హైందవి మరియు సమరసత ఆధ్వర్యంలో 33వ శ్రీ రామ జపయజ్ఞ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం గోపూజ అనంతరం శ్రీరామ జపయజ్ఞం పూర్ణాహుతిని నిర్వహించారు. అనంతరం తెనాలి శ్రీ విద్యాపీఠంకు చెందిన పూజ్యశ్రీ ప్రజ్ఞానంద సరస్వతి ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. చివరగా భక్తులకు భారీ ఎత్తున అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జపయజ్ఞ కమిటీ గౌరవ అధ్యక్షులు నాగన్ శివ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ జయ రామ జయ 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 రామ శ్రీరామ జయ రామ జయ 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 రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ రామ 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 సీతా రామ 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 సీతా రామ 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 సీతా రామ 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 సీతా రామ 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 సీతా జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇది అమ్మా కూడా కదా. ఏలూరు ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే అన్ని వర్గాల ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజనాల రామ్మోహన్ రావు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన నగరంలోని పలు ప్రాంతాలతో పాటు శనివారపేట, గౌరవరం తదితర చోట్ల ప్రచారం నిర్వహించారు. తనను గెలిపిస్తే బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కె దుర్గాప్రసాద్, ఎన్ మాణిక్యాలరావు, సుబ్రహ్మణ్యం, డి చంద్రశేఖర్, శ్రీను, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిష్కళంక ప్రజా
పెదపాడు మండలం వట్లూరు శివారు సీతారామపురంలో నూతనంగా నిర్మించిన రామాలయంలో స్వామివార్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం గణపతి పూజ, పుణ్యహవాచనం, గర్తన్యాసము, విగ్రహ ప్రతిష్ఠ, పూర్ణాహుతి కార్యక్రమాలు జరిగాయి. అనంతరం మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. కళ్యాణ కార్యక్రమాలు అన్ని పూర్తయ్యాయి. అందరూ కూడా ఆ చిన్న ఆకులు అక్కడ మన కమిటీ వారు డ్రమ్ములు, ట్రక్కులు ఏర్పాటు చేశారండి. వాటిలో వేసిందిగా కోరుచున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో మూడవ రాజకీయ ప్రత్యామ్నాయంగా ఏర్పడిన జనసేన, సిపిఎం, సిపిఐ, బీఎస్పీ కూటమిని గెలిపించాలని ఏలూరులో జనసేన అభ్యర్థులకు ఓటు వేయాలని సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి పి కిషోర్ అన్నారు. ఆదివారం ఉదయం స్థానిక పవరపేట సిపిఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకుని రావడంలో, ప్రజల సమస్యల పరిష్కారం చేయడంలో తెలుగుదేశం గడిచిన 5 ఏళ్లలో విఫలం చెందిందని అన్నారు. తెలుగుదేశం ప్రజా వ్యతిరేక విధానాలు తిప్పికొట్టడంలో ప్రతిపక్ష పార్టీ వైఫల్యం చెందిందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో మూడవ రాజకీయ ప్రత్యామ్నాయం అవసరంగా జనసేన, సిపిఎం, సిపిఐ, బీఎస్పీ పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రజల ముందుకు వస్తున్నాయని అన్నారు. దానిలో భాగంగా ఏలూరులో జనసేన అసెంబ్లీ అభ్యర్థిగా రెడ్డి అప్పలనాయుడు, పార్లమెంట్ అభ్యర్థిగా పెంటపాటి పుల్లారావు పోటీ చేస్తున్నారని, వారికి ఓటు వేయాలని కోరారు. సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి సోమయ్య, నగర కమిటీ సభ్యులు బి జగన్నాథరావు, కె రామాంజనేయులు పాల్గొన్నారు. రాజకీయ వేదిక ఏదైతే ఈరోజు 4 పార్టీలతో ఏర్పడిందో అది అధికారంలోకి వస్తే ప్రజాతంత్ర హక్కుల్ని పునరుద్ధరించబడుతుంది అనేది తెలియజేయడం జరిగింది. అలాగే ప్రధానంగా ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేస్తామని చెప్పేసి ప్రణాళిక హామీ ఇచ్చింది. కనీస వేతనం 18,000 చెప్పేసి ఈ విధంగా రానున్న కాలంలో మరి సిపిఐ, సిపిఎం, జనసేన, బీఎస్పీ ఈ 4 పార్టీల కూటమిని మరి ఏలూరు నగర ప్రజానీకం, ఏలూరు నియోజకవర్గ ప్రజానీకం ఆదరించాలని మరి ఇక్కడ వామపక్షాలు బీఎస్పీ బలపరిచిన జనసేన అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు గారికి ఎమ్మెల్యేగాను, అలాగే పెంటపాటి పుల్లారావు గారికి ఎంపీ స్థానంలో పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులకు కూడా ఓటు వేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున ప్రజానీకానికి అందరిని కూడా విజ్ఞప్తి చేస్తూ కోరుతాము. అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో సిపిఎం, సిపిఐ, బీఎస్పీ, జనసేన 4 పార్టీలు కూటమిగా ఏర్పడే పోటీ చేయడం జరుగుతూ ఉంది. ఈ ఎన్నికల్లో ఇప్పటివరకు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ ఒక 2 ప్రధాన రాజకీయ పార్టీల మధ్య అంటే వాళ్ళు పోతే వీళ్ళు, వీళ్ళు పోతే వీళ్ళు అన్నట్టు చర్చ జరుగుతూ ఉంది. అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి దాదాపు 6 మాసాల క్రితమే
ఏలూరు నగరం ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు అందరితో సంప్రదించి చర్చా వేదికలు నడిపి నియోజకవర్గ అభివృద్ధికి ఏ విధమైన పనులు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందనేది సిపిఎం పార్టీ భావించింది. దాన్ని ఆ ప్రణాళిక తయారు చేసి గత డిసెంబర్లో కూడా ఒక బహిరంగ సభ ద్వారా ప్రజానికి వివరించడం కూడా జరిగింది. చింతలపూడి తెలుగుదేశం పార్టీలో వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. దేశం అభ్యర్థి కర్రా రాజారావు ఒక వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ మరో వర్గం వారిని విస్మరిస్తున్నారని ఆవేదన చెందుతూ కొంతమంది కార్యకర్తలు ఆందోళనకు సిద్ధమయ్యారు. అయితే మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, సీనియర్ నేత మండవ లక్ష్మణ్ రావు ఇరు వర్గాలకు నచ్చచెప్పి పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు. కాకపోతే కొద్దిగా గ్యాప్ వస్తుంది. ఇద్దరు నడిచేటప్పుడు ఒక ముందా ఒక కానీ ఇక్కడ నుంచి ఆ గ్యాప్ రాకుండా అందరూ ఎక్కడ పంపించవద్దు. ఎందుకంటే వాళ్ళు అందరూ చాలా కష్టపడి చేస్తున్నారు. ఇక్కడ సంగారెడ్డిగూడెం మండలం మున్సిపాలిటీలో కూడా సంగారెడ్డిగూడెం మండలం మున్సిపాలిటీ చింతపూడిలోనే 4 మండలాల కంటే కూడా మంచి మెజారిటీ వచ్చింది గత ఎన్నికల్లో. ఎప్పుడూ కూడా నేను నిలబడినప్పుడు, నా తర్వాత రాజేష్ నిలబెట్టించినప్పుడు 1400, 1500 తప్ప ఎప్పుడు కూడా 10,000, 30,000 గత 83 నుంచి కూడా ఇప్పటికి 7 ఎన్నికల్లో తెలుగుదేశం భారీ మెజారిటీతో వచ్చింది. ఇవ్వాలంటే ఎక్స్ట్రా బోనస్ గంటా మురళి గారి టీం ఉంటుంది. మరో కారణాలు కూడా నేను తెలియజేస్తున్నాను. అయితే దాన్ని వెంటనే మరి సరిపెట్టుకొని వెంటనే మరి అటెన్షన్ వచ్చి కార్యక్రమాలు జరుపుకున్నారంటే అది తెలుగుదేశం చేసినటువంటి క్రమశిక్షణ గొప్పతనం అనేది కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటంటే మరి నేను ఒక 300 ఏళ్ళు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామాల అభివృద్ధి టీడీపీ లక్ష్యం. ఏలూరు ఎమ్మెల్యే దేశం అభ్యర్థి బడేటి బుజ్జి. టీడీపీ పాలన అవినీతిమయం. ప్రచారంలో ఏలూరు వైసీపీ అభ్యర్థి ఆళ్ల నాని. ఆలోచించి ఓటు వేయండి. ఏలూరు జనసేన అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు. ఆదరించండి, అండగా నిలుస్తా. ఎన్నికల ప్రచారంలో దెందులూరు వైసీపీ అభ్యర్థి కొట్టారు అబ్బయ్య చౌదరి. చంద్రబాబుకు పరాభవం తప్పదు. ఏలూరు బీజేపీ అభ్యర్థి నాగం శివ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.